డూడీస్ యూట్యూబ్ ఛానల్ వాండరం టూరాటోకి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. बोलो बाबा बर्फानी की जय। बोलो बाबा बर्फानी की जय। మేము నిన్న ఫ్లైట్లో హైదరాబాద్ నుండి అమృత్సర్ వచ్చి అమృత్సర్లో చూడాల్సిన ప్లేసెస్ అన్నీ చూసి ఇదిగో ఈరోజు 4కి లేచి అమర్నాథ్ యాత్రకి బయలుదేరాం. దారిలో టీ కోసం అని ఆగితే ఈ నది చూడమని మమ్మల్ని పంపించారు. వాటర్ ఫ్లో మరియు సుడిగుండాలైతే ఫుల్గా ఉన్నాయి ఈ నదిలో. మీరు గనుక అమర్నాథ్ యాత్ర చేయాలి అనుకుంటే ముందుగానే మెడికల్ చెకప్ చేయించుకుని యాత్రకి పర్మిట్ అప్లై చేయాలి. ఇది ఆన్లైన్లోనూ ఉంది లేదా ఆఫ్లైన్లో కూడా ఉంది. ఆ పర్మిట్ తీసుకుని వెళ్ళి జమ్మూ అండ్ కాశ్మీర్ బోర్డర్లో కానీ, శ్రీనగర్ ఎయిర్పోర్ట్లో కానీ, బాల్తల్, పెహల్గావ్ బేస్ క్యాంప్స్లో కానీ ఆర్ఎఫ్ఐడి అంటే ఒక ఐడెంటిటీ కార్డ్ తెచ్చుకోవాలి. ఇది ఉంటేనే కానీ మిమ్మల్ని దర్శనానికి పంపరు. ఇదిగో మా దగ్గర అందరి మెడికల్ సర్టిఫికేట్లు అలానే అమర్నాథ్ పర్మిట్కి ప్రింట్అవుట్స్ ఉన్నాయి. బాల్తాల్ బేస్ క్యాంప్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది అని మేము జమ్మూ అండ్ కాశ్మీర్ బోర్డర్లోనే ఆర్ఎఫ్ఐడి తీసుకోవడానికి వెళ్తున్నాం. ఇక్కడ 2-3 కేవైసీ లేదా ఆర్ఎఫ్ఐడి సెంటర్లు అలానే హెల్ప్ డెస్క్ సెంటర్లు ఉన్నాయి. మీకు ఏమైనా డౌట్స్ లేదంటే ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఇక్కడ అడగొచ్చు. ఇక్కడ మీ ఆధార్ కార్డ్ ఇచ్చి బయోమెట్రిక్ వేయాల్సి ఉంటుంది. వెరిఫికేషన్ అయిపోగానే మీ పర్మిట్ని అలానే ఆర్ఎఫ్ఐడిని మ్యాప్ చేసి మీకు ఒక ఐడెంటిటీ కార్డ్ ఇస్తారు. ఇదిగో ఇలా ఉంటుంది ఐడెంటిటీ కార్డ్. ఇది పోయిందంటే మీరు తప్పిపోయినట్టే కాశ్మీర్లో. మా వాళ్ళైతే ఫుల్ హ్యాపీ అయిపోయారు ఐడి కార్డ్స్ వచ్చేసరికి. జమ్మూలోకి ఎంటర్ అయ్యే వరకు మీకు నార్మల్ నెట్వర్క్ వస్తుంది. జమ్మూ క్రాస్ అయ్యేసరికి పోస్ట్ పెయిడ్ సిమ్లకి మాత్రమే నెట్వర్క్ ఉంటుంది. మీకు కావాలి అంటే 28 రోజులు పనిచేసేలాగా సిమ్ కార్డులు దొరుకుతాయి. 400 తీసుకుని సిమ్ కార్డ్ కూడా ఇస్తారు. भैया ओपन मत करना भैया। वीडियो बना रहे हैं। ఈరోజు
వచ్చేసరికి మాది చాలా అంటే చాలా లాంగ్ జర్నీ. 13 గంటలు టెంపో ట్రావెలర్‌లో అమృత్సర్ నుంచి బాల్తాల్ వెళ్ళాల్సి ఉంటుంది. మధ్యలో 2 చెక్ పోస్టులు దాటాల్సి ఉంటుంది. మొదటిది మధ్యాహ్నం 2 గంటలకి మరియు రెండవది సాయంత్రం 5 గంటలకి. కొద్దిగా టైం అటు ఇటు అయినా ఆర్మీ ఆఫీసర్లు మిమ్మల్ని ఆపేస్తారు. మీరు ముందుకి వెళ్ళడానికి ఉండదు, అలానే వెనక్కి. ఆర్మీ ఆఫీసర్స్ బేస్ క్యాంప్‌లో ఆ నైట్ అంతా ఉండాల్సి వస్తుంది. చెన్నాని నాస్రి టన్నెల్ ఇది మొత్తం 9 కిలోమీటర్లలో ఉంటుంది. దీనివల్ల జమ్మూ, శ్రీనగర్ మధ్యలో 40 కిలోమీటర్ల దూరం అలానే 2 గంటల ప్రయాణం తగ్గుతాయి. ఇది వచ్చి ఉదంపూర్ మండలంలో ఉన్న చెన్నాని అలానే రంబన్ మండలంలో ఉన్న నాస్రికి మధ్యలో కట్టబడింది. దారిలో చాలా ట్రాఫిక్ జామ్ అయింది. సరే వ్యాన్‌లో ఏం కూర్చుంటామని ఇలా నడుచుకుంటూ వచ్చాం. ఇక్కడ 2 రోడ్లు ఉండేసరికి ఎటు వెళ్ళాలో తెలియక నిల్చుని ఉండిపోయాం. ఈ గ్యాప్‌లో మా వాళ్ళు కీరా దోసకాయలు కొనడం స్టార్ట్ చేశారు. పొద్దున నుండి ఎవరు ఏం తినలేదు. ఆకలికి ఏమైనా తినేసేలా ఉన్నారు. ఇప్పుడు మేము వెళ్ళే ప్లేస్ పేరు రంబన్. ఈ ప్లేస్ వచ్చేసరికి శ్రీనగర్ నుంచి 150 కిలోమీటర్లు అలానే జమ్మూ నుండి 150 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అందుకే దీన్ని జమ్మూ అండ్ కాశ్మీర్‌కి సెంటర్ ప్లేస్ లాగా పిలుస్తారు. జమ్మూ అండ్ కాశ్మీర్ వెళ్ళడానికి డైరెక్ట్ ట్రైన్స్ అయితే ఏమీ లేవు. ఇండియాలో ఎక్కడి నుండైనా మీరు ఉదంపూర్ అనే ప్లేస్‌కి ట్రైన్‌లో రావచ్చు. అక్కడి నుండి రోడ్‌పై కొంత దూరం వెళ్ళి బనిహాల్ నుండి మళ్ళీ జమ్మూ అండ్ కాశ్మీర్‌కి ట్రైన్ ఎక్కొచ్చు. బనిహాల్ అండ్ ఉదంపూర్ మధ్యలో ట్రైన్స్ అయితే ఏమీ లేవు. ఇక్కడ టెంపరేచర్ వచ్చి 37 డిగ్రీలు ఉంది. ఈ వేడిలో మా వాళ్ళు ఊను ఆడుకుంటున్నారు. హమ్మయ్య! ఫైనల్‌గా ఫుడ్ దొరికింది. రాజ్మా చావల్ ఆర్డర్ పెట్టుకుని ఫుల్‌గా తినేసాం. మణిగామ్‌కి వచ్చేసరికి మాకు కొద్దిగా లేట్ అయింది. ఆర్మీ వాళ్ళు ఎంత చెప్పినా వినకుండా మమ్మల్ని బేస్ క్యాంప్‌లో ఉంచేశారు. ఈ ప్లేస్ నుండి బాల్తాల్ వెళ్ళాలి అన్నా, అలానే వెనక్కి శ్రీనగర్ వెళ్ళాలి అన్నా 5 లోపే వెళ్ళిపోవాల్సి ఉంటుంది. బేస్ క్యాంప్‌లో వచ్చేసరికి మీకు రెస్ట్ రూమ్స్ కూడా ఫ్రీగా ఉంటాయి. స్నానం చేయడానికి వేడి నీళ్ళు కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఐ మీన్ గీజర్ ఇన్‌స్టాల్ చేసి ఉంటుంది. ఇక్కడ చాలా అంటే చాలా లంగర్లు పెట్టి ఉంటాయి. మనకి నచ్చినన్ని వెరైటీలు అలానే నచ్చినంత ఫుడ్ ఫ్రీగా తినొచ్చు.
నైట్ టెంట్లో ఉండడానికి మాత్రం పే చేయాల్సి ఉంటుంది. మనిషికి 200 నుంచి 300 రూపాయలు కట్టాల్సి ఉంటుంది. ఇదేనండి అమర్నాథ్ యాత్రలో మా మొదటి రోజు. రేపైనా బాల్తల్ వెళ్ళి యాత్ర స్టార్ట్ చేస్తాం అనుకుంటున్నాం. చేస్తామో లేదో తెలియాలి అంటే నా నెక్స్ట్ వీడియో తప్పకుండా చూడండి. అలసిపోకుండా ఆఖరి వరకు చూసినందుకు చాలా